హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉగాది కానుకలు అయితే మనకు వచ్చేసాయండి. అయితే ఈ ఉగాది కానుకలు అనేవి మనకు స్టోర్స్లో అయితే వచ్చేసాయి. అయితే మనకు ఈ ఉగాది కానుకగా మనకి ఏంటంటే 6 రకాల వస్తువులు తెలంగాణ ప్రభుత్వం అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. అయితే మనకు ఒక్కొక్కరికి ఏంటంటే 6 కేజీల చొప్పున అయితే మనకు పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే మనకి ఏంటంటే ఏమేమి పంపిణీ చేస్తారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక వివరాలను తెలియజేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మనకేంటంటే అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే చెప్పారు. ఉగాది కానుకగానే మేము పంపిణీ చేస్తామన్నారు. సో దాన్ని బట్టే మనకు ఉగాది కానుకగా ఈ సరుకులు కూడా అయితే వచ్చేసాయండి. అయితే మనకు వచ్చే నెల నుండి రేషన్ షాప్లో పంపిణీ. సో మనకు రేవంత్ సర్కార్ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్న దిశగా అయితే ప్రయత్నాలు చేస్తుంది. మనకి ఇక్కడ రేషన్ కార్డుదారులకు మనకి ఏంటంటే సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పేసి అప్పట్లో హామీ అయితే ఇచ్చారు. ఈ హామీని అమలు చేసేందుగా మనకు వచ్చే నెల నుండి మనకు రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. అనగా మనకు ఏప్రిల్ 1వ తేదీనే పంపిణీ అయితే చేయబోతున్నారు. సో రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీకి ఏర్పాట్లు అయితే ప్రారంభమయ్యాయి. సో జిల్లా పరిధిలో ఉన్నటువంటి 653 రేషన్ దుకాణాలకు సంబంధించి ఈ బియ్యాన్ని తరలించేందుకు కార్యక్రమాన్ని పౌర సరఫరాల శాఖ అయితే అధికారులు చేపట్టారు. అవసరమైన స్టాకును ముందుగానే తీసుకొని వచ్చి జిల్లాలోని 9 గోడాముల్లో భద్రపరిచారు. అక్కడ నుండి రేషన్ షాపులకు తరలించే ప్రక్రియను కూడా అయితే ప్రారంభించారు. సుమారు 15,000 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా అయితే ఏప్రిల్ 1వ తేదీ నుండి మనకు లబ్ధిదారులకు పంపిణీ అయితే చేయబోతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు అన్నపూర్ణ కార్డులకు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు అత్యోదయ అన్న యోజన కార్డులకు 35 కేజీలు బియ్యం అయితే పంపిణీ అయితే చేస్తారు. అలాగే మనకు అన్నపూర్ణ కార్డులకు 10 కేజీలు బియ్యము, మిగతా కార్డులకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డులకు స్టేట్ ఫుడ్ సెక్యూరిటీ కార్డులకు సంబంధించి ఒక్కొక్కరికి 6 కేజీల బియ్యం చొప్పున అయితే కార్డులలో అయితే మనకు పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో అన్న యోజన కార్డులకు సుమారు 3,000 రూపాయలు, అన్నపూర్ణ కార్డులదారులకు 1,500 రూపాయలు, 1,500 మంది ఉన్నారు, 1,500 మంది ఉన్నారని కార్డుదారులకు నిర్ణీత సమయంలో బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తామని చెప్పి తెలుపుతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుండి మనకు ఇప్పటి వరకు అంటే గత ప్రభుత్వం ఏంటంటే మనకు ఈ దొడ్డు బియ్యం అయితే పంపిణీ అయితే చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే మనకు రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం అయితే పంపిణీ అయితే చేస్తున్నారు. అయితే మనకు ఒక్కొక్కరికి ఏంటంటే రేషన్ కార్డులో ఉన్నటువంటి ఒక్కొక్క సభ్యురాలకి మనకేంటంటే 6 కేజీల బియ్యం అనేది పంపిణీ అయితే చేస్తారండి. మనకు కొంతమందికి 35 కేజీలు, కొంతమందికి ఏంటంటే 15 కేజీలు పంపిణీ అయితే చేస్తారు. సో తెల్ల రేషన్ కార్డులు, అన్న యోజన కార్డులు ఉన్నాయి కదా, సో అలాంటి వాళ్ళకు కూడా సో ఈ విధంగా అయితే మీరు తప్పనిసరిగా కందిపప్పు ఇస్తారు. అలాగే మీరు చక్కెర ప్యాకెట్ ఇస్తారు. సో మనకు ఏదైతే ప్రతి నెల ఇస్తున్నారో ఆ ఐటమ్స్ ఇస్తారండి. ప్రతి ఒక్కరు రేషన్ ఇలాంటి కార్డులకు ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో అలాంటి కార్డులకు అయితే రేషన్ అయితే వేయరు. తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.